హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, ఈ రోజు అయితే కిచెన్ టూర్ చెప్పా కదా, నేను లాస్ట్ వీక్లోని కిచెన్ టూర్ స్టార్ట్ చేసి మళ్ళీ శారీస్ చేసేసాను అని చెప్పి. మీరు చాలా మంది పెట్టారు కిచెన్ టూర్. నాకు ఆనెస్ట్లీ రెగ్యులర్ కిచెన్, మీ అందరి కిచెన్ ఎట్లా ఉంటుందో నా కిచెన్ కూడా అంతే ఉంటుంది. అండ్ ఇంకా అయితే అసలు మేము ఇంటికి వచ్చి 1.5 year అయిపోతుంది, కానీ ఫుల్గా ఇట్లా నీట్గా ఆర్గనైజ్డ్గా అయితే ఇంకా నేను సర్దలేదు. ఫిగర్ అవుట్ చేసుకున్నా ఇంకా అక్కడ ఇక్కడ ఎట్లా అని చెప్పి. అండ్ నేను కిచెన్ టూర్ స్టార్ట్ చేసే ముందు నాకు రెగ్యులర్గా వచ్చే కొన్ని క్వశ్చన్స్ కూడా రిగార్డింగ్ ఫర్నిచర్. ఫస్ట్ వచ్చేసి ఈ ఐలాండ్ చైన్స్. నేను ఐలాండ్ చైన్స్ ఏమో తీసుకుంది ఆర్టికల్లో, మీకు నేను లింక్ కూడా ఇస్తాను. యాక్చువల్గా దాంట్లో మాకు ఆర్టికల్ నచ్చిన రీజన్ ఏంటి అంటే మొత్తం ఫిక్స్ చేసి వచ్చేస్తుంది, మనం ఏం ఫిక్సింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ మాకు ఫస్ట్ టైం మేము ఆర్డర్ చేసినప్పుడు బ్రేక్ అయ్యి వచ్చింది, బట్ ఫ్రీ రిటర్న్స్ వాళ్ళే వచ్చి మంచిగా తీసుకొని వెళ్ళిపోయారు. అసలు రిటర్న్స్ కి ఎక్స్చేంజెస్ కి కూడా అసలు ఏమీ ప్రాబ్లం లేదు, చాలా ఈజీ అయిపోయింది ప్రాసెస్ మొత్తం. అదొకటి. అండ్ తర్వాత డైనింగ్ టేబుల్, అది కూడా నాకు రెగ్యులర్ గానే వస్తూ ఉంటుంది. అది వచ్చేసి మేము క్యాస్టర్లీలో తీసుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 2 to 3 months చూసింటాను. ఫస్ట్ డైనింగ్ టేబుల్ ఈ ఇంట్లో వచ్చినప్పుడు తీసుకున్నది యాష్ట్రేలో. అది మాకు వద్దు అని చెప్పి మార్చాక అట్లీస్ట్ సాలిడ్గా 3 months పట్టింటది మా ఇద్దరికి. ఫస్ట్ ఇద్దరికి ఇది నచ్చింది, ఇది కాకుండా ఇంకేమైనా నచ్చుతాయా అని చెప్పి చూసి మళ్ళీ ఫైనల్ ఇక్కడికి వచ్చేసాం. అండ్ అది కాకుండా ఇంకా మీరు అడుగుతున్నది, హాల్లో ఇట్లా చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా, కొండపల్లి బొమ్మలు, ఆ ర్యాక్ మీరు ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి కూడా పెడతారు. అది నేతన్ జేమ్సే తీసుకున్నా నేను. ఎంట్రీ టేబుల్ మిర్రర్ వచ్చేసి 2 వరల్డ్ మార్కెట్ లో కొన్నా. ఇది అయితే నా ఫర్నిచర్ డీటెయిల్స్. అండ్ ఇంకొకటి కూడా రెగ్యులర్ గా వచ్చేది సోఫా మేము మేసెస్ లో ఆర్డర్ చేసాం. ఇదే సోఫా ఆల్మోస్ట్ నేను 2019లో మేము సియాటల్ మూవ్ అయినప్పుడు సోఫా కొనుక్కుందామని వెళ్ళినప్పుడు మాకు మేసెస్ లో ఇది నచ్చింది. సోఫా తీసేసుకుందామని ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది, తీసుకుందాము అనుకునే టైంకి భరత్ ఎట్లా అన్నాడు, మన హాల్కి ఇది చాలా పెద్దగా అయిపోతుందేమో, మరి ఈ పెద్దగా అవుతుందేమో అన్నాడు. అప్పుడు మేము ఆలోచించి అవసరం లేదులే, అండ్ అట్లా అరౌండ్ 2.7 అట్లా పెట్టాల్సిన అవసరం కూడా లేదు, రెంట్ హౌస్ లో మనము ఏదైనా వేరే తీసేసుకుందాము అని చెప్పి మేము అప్పుడు వేఫర్ లో కొనుక్కున్నాం. బట్ మాకు అప్పుడు నచ్చిన సోఫా కాబట్టి ఈ ఇంటికి తీసుకున్నాం. బట్ ఇక్కడ ఇదంతా ఫర్నిచర్ వేసాక సోఫా ఒక్కటి మాకు నేవీ బ్లూ కొద్దిగా కొంచెం ఆడ్ లాగా అనిపిస్తుంది. అయితే దీన్ని పైన లాఫ్ట్ లో వేసుకొని కింద ఇద్దరు క్రీమ్ కలర్ ఫ్యాబ్రిక్ వేసుకోవాలా ఏంటి అనేది ఇంకా మా ఇద్దరికి ఐడియా లేదు. సో ప్రస్తుతానికి దాని అట్లా వదిలేసాము. అండ్ కమింగ్ టు ద టూర్, మాది హడ్సన్ ప్లాన్. అండ్ రెగ్యులర్ మనం మోస్ట్ ఆఫ్ ద యుఎస్ లో హోమ్స్ చూసుకుంటే ఒక 400 రేంజ్ నుంచి 600-650 రేంజ్ కిచెన్స్ ఆల్మోస్ట్ ఎలా ఉంటాయో ఇంచుమించు మాది అంతే ఉంటుంది. ఇట్లా సూపర్ ఎక్స్ట్రాడినరీ మా కిచెన్ లో అట్లా ఏముంటుంది. రెగ్యులర్ కిచెన్స్ లాగా ఉంటే మేబీ మనము ఒక 800 లేకపోతే 1,000,000 హోమ్స్ అట్లా వెళ్తే ఇంకా చాలా అప్గ్రేడ్స్ అవన్నీ ఉంటాయేమో. బట్ అదైతే మేము ఇల్లు కొనుక్కునేటప్పుడు కూడా మేము అసలు వెళ్ళి చూడలేదు, బికాస్ వీ నో ద బడ్జెట్. మేము ఏ బడ్జెట్ లో కొనుక్కోవాలి అనుకుంటున్నామో మాకు అది తెలుసు. సో మేము అదే దాంట్లో వెతికేసాము, అంతే కదా. చాలా నచ్చుతుంది, ఎగ్జైట్ అయిపోతాము. బట్ వద్దు, నేను ఇంతకన్నా నేను తీసుకున్న ఈ రేంజ్ కన్నా ఇంకొంచెం తక్కువ తీసుకుందాం, టౌన్ హోమ్ తీసుకోవాలని నేను అనుకుంటుంటే. బట్ భరత్కి ఇది బాగా నచ్చి ఇంకా ఇది తీసేసుకుందాం. మేము ఈ ప్లాన్ కి అయితే మేము కింద బెడ్రూమ్ తీసుకున్నాము కాబట్టి మాకు ప్యాంట్రీ లేదు. సో ఇదే బిగ్ ఇది వచ్చేసింది. బట్ నీట్ గా సర్దుకుంటే అయితే చాలా మంచిగా సరిపోతుంది. నేను ఇందాక చెప్పినట్టు అంత సూపర్ ఆర్గనైజ్డ్ కిచెన్ కాదు, బట్ మైన్ ఈస్ వెరీ ఫంక్షనల్ కిచెన్. అన్ని ఈజీగా దొరికిపోతాయి, ఏవి ఎక్కడ ఉన్నాయో అంత గందరగోళం అయితే నేను ఇది పెట్టుకోలేదు. సో ఇది చూస్తే కిందన్ని మన పెద్ద ఉంటాయి కదా, రైస్, పాస్తా, గోధుమ రవ్వ, శనగపిండి, ఇట్లా రెగ్యులర్ పెద్దవి, చపాతీ పిండి, అట్లాంటివన్నీ చాలా ఉన్నవన్నీ కింద దాంట్లో పెట్టేసాం. చాలా షెల్ఫ్స్ వచ్చాయి, మేము తీసేసాము నాకు కావాల్సినట్టు సర్దుకుందాము అని చెప్పి. సో ఇది పెద్దగా చేసేసుకోవాలి అని చెప్పి తీసుకున్నా. అండ్ ఈ ర్యాక్ వస్తే మిగిలిపోతాయి కదా కొన్ని డబ్బాల్లో పట్టకుండా, ప్యాకెట్స్ అవి ఇవి ఉంటాయి కదా, అవి అట్లా పెట్టేసా. అండ్ ఇవన్నీ చిన్న ఐక్యవి మెంతులు అట్లా వేసుకునేవి. సో ఇదంతా వచ్చేసి బాలీ జార్స్ అవి పెట్టుకున్నా. అండ్ ఇది అంతా వచ్చేసి కూడా మన రెగ్యులర్ కిచెన్ స్టఫ్, పప్పులు అవన్నీ ఉంటాయి కదా. పైన అవన్నీ నాకు ఎక్స్ట్రా పెద్దవి బిర్యానీ హండి అట్లా ఉంటాయి కదా, అలాంటివి రెగ్యులర్ గా వాడనివి. ఐషానికి అందకూడదని పెట్టుకున్న చాక్లెట్స్ అవి పైన పెట్టుకున్నాను. నీట్ గానే దొరుకుతాయి, మనకు అంత దొరకదు, అంత ఏవి ఉండదు, ఏవి ఎక్కడ ఉన్నాయో నీట్ గానే దొరుకుతుంది. ఇది ఒకటి. అండ్ మీరు చాలా మంది క్యాబినెట్స్ కలర్ కూడా అడుగుతారు.
ఇది మేము తీసుకున్నప్పుడు మాకు ఈ క్యాబినెట్స్ ఫార్మ్ హౌస్ మోడల్ క్యాబినెట్స్ అని చెప్పారు. మాకు ఇద్దరికి వైట్ వద్దు, మాకు ఇట్లా కొంచెం కలర్డ్ ఉన్న క్యాబినెట్స్ కావాలి అనుకున్నాము. అండ్ ఇట్లా చూపించిన వెంటనే కూడా మాకు ఇది బాగా నచ్చేసాయి. ఈ కలర్ ఇదే తీసుకుందాము అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఈ కలర్ తీసుకున్నా. అండ్ ఇట్లా ఐలాండ్ మీద వచ్చేసి నేను పెట్టుకుంటా, నా చేతికి అందేవి అట్లా. భరత్కి అయితే అస్సలు ఇష్టం ఉండదు ఐలాండ్ మీద ఇవి పెట్టడము. బట్ మినిమల్ ఇలా గరిటెలు, పచ్చడి, ఆయిల్. ఇది చాలా మంది అడుగుతారు, ఈ ఆయిల్, ఈ నెయ్యి ఎక్కడ కొన్నారు, లింక్స్ ఇవ్వండి అని చెప్పి. వీటికి లింక్స్ ఎక్కడ ఉంటాయండి, ఇండియాలో మనం స్టీల్ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాం కదా, నేను అట్లా తెచ్చుకున్నాను. ఇదైతే ఐక్యాలో తీసుకున్నా. నాకు అప్పుడు చూసినప్పుడు అనిపించింది బాగా పనిచేస్తుందేమో అని చెప్పి. ఏమో ఇది లోపల రాయి చాలా సాఫ్ట్ ఉందో ఏమో, నాకు అంత మంచిగా నచ్చడం లేదు. ఈ మధ్య చూస్తున్నా నేను రీల్స్ లో, కాస్కోలో కొద్దిగా పెద్దగా వస్తుంది, చాలా బాగుంటది అని చెప్పి అది తీసుకుందాం అనుకుంటున్నా. బట్ మరీ 1 year కూడా కలదు, అట్లీస్ట్ ఒక 1 year అయినా వాడి అది మార్చుకుందాము అని చెప్పి వదిలేసి. అండ్ ఈ ట్రే కూడా నేను ఐకియాలో తీసుకున్నా. ఇప్పుడు ఇల్లు కొనుక్కున్నప్పుడు ఒక 3 trays అలా తీసుకున్నా. ఇట్లా డైరెక్ట్ గా పెట్టడం ఎందుకు, నూనె లేదని అట్లా కారి కింద స్టెయిన్ లాగా అవుతుంది కదా, అట్లా ఎందుకు అని చెప్పి దీంట్లో పెట్టేసి పెట్టాను. అండ్ ఇది వచ్చేస్తే ఇక్కడ చూస్తే నీట్గా సరిదిలేదు. ఇది ఈరోజు డిష్ వాషర్ అన్లోడ్ చేసింది భరత్, అందుకే అంత కొంచెం క్లమ్సీగా ఉంది. రెగ్యులర్ కప్స్, బౌల్స్, కప్స్, ఇంకా ఆ పైన అవి అసలు ఎప్పుడు కొన్నానో నాకు తెలియదు. ఒక 5-6 years బ్యాక్ కొన్నానేమో ఆ హాట్ ప్యాక్స్. పెద్ద రెగ్యులర్ గా అయితే వాడము, అందుకే పైన పెట్టేసాం. ఇది నాకు రెగ్యులర్ గా వాడే థింగ్, కప్స్ కోసమైనా దేని కోసమైనా కూడా. అండ్ ఇది ఇంకొకటి, ఇది వచ్చేసి జస్ట్ వాటర్ గ్లాసెస్ కానీ వాటర్ జగ్ ఇట్లా అయితే నేను పెట్టేసుకున్నా బాస్కెట్స్ లో, ఈజీగా ఉంటది నాకు. నాకు తెలుసు ఏవి దేంట్లో ఉన్నాయో. ఇట్లా మరీ ఇట్లా అంతా ఉండకుండా జస్ట్ ఇది తీసేసుకొని తీసుకోవచ్చు. వైట్ బాస్కెట్. ఈ వైట్ బాస్కెట్స్ వచ్చేసి నేను అమెజాన్ లో కొన్నాను. యూజువల్ గా పైన బౌల్ ఉండదు, అది కూడా నాకు తెలిసి ఈరోజు భరతే పెట్టింటాడు. నువ్వే పెట్టావు కదా, నిజం చెప్పు. యా, అక్కడే ఉండదు. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ దగ్గర ఈజీగా ఉంటది కదా, ఉప్పు, పసుపు అట్లా అన్ని తీసుకోవడానికి, కారము, ఇవన్నీ బిర్యానీ స్పైసెస్. ఆ పైన ఇంకోటి పెద్దది, చాలా మంది ఫ్రెండ్స్ అట్లా ఎవరైనా వస్తే వండడానికి సరిపోవాలి అని చెప్పి అదొకటి కొని పెట్టాం. అండ్ ఇదైతే ఇక్కడ పసుపు అవి నాకు మా అమ్మ చెప్పింది, పసుపు ఉప్పు ఒకే దాంట్లో కలిపి పెట్టుకోకు, దూరం దూరం పెట్టుకో అని చెప్పి. సో అందుకే ఇవి ఇలా పెట్టేసి దూరం దూరం పెట్టేసాం. సో ఇది రెగ్యులర్ స్టఫ్. ఇవైతే ఈ బాక్సెస్ అయితే నైకేలో తీసుకున్నాం, నాకు చాలా మంచిగా అనిపించాయి. ఓట్స్, ప్రూన్స్, ఇట్లా నట్స్, చాక్లెట్స్ అట్లా. మా ఇంట్లో అయితే ఇంతకుముందు ఎక్కువ జంక్ ఉండేది కాదు. స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి బాగానే జంక్ తింటుంది. వన్స్ ఇన్ వైల్ జంక్ ఫైన్ అమ్మ అంటుంది. నా వన్స్ ఇన్ వైల్ ప్రతిరోజు అవుతుంది అటు ఇటు. ఇంకా తను చాలా రోజులు చెప్తుంది, ఐ వాంట్ మార్ష్ మెలోస్ అని చెప్పి. సో ఆ మార్ష్ మెలోస్ కిసెస్ ఒకటి టీవీలో యాడ్ వచ్చినప్పుడు నాకు చాలా ఇష్టం అమ్మ అంటుంది. అందుకే తెచ్చిపెట్టి ఎప్పుడైనా ఒకటి అలా ఇవ్వచ్చు అని చెప్పి. అండ్ కమింగ్ టు ద ప్రూన్స్, దిస్ ఈస్ ఓన్లీ ఫర్ మదర్స్. పిల్లలు లేకపోతే మీరు దీని స్కిప్ కూడా చేసేసేయండి ఇంత కొంచెం పార్ట్. మేము ఒకరోజు ఐషాని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు తను ఇట్లా మొత్తం టెస్ట్ చేస్తారు కదా, టెస్ట్ చేసి తన స్టమక్ టెస్ట్ చేసి చెప్పింది షీ హ్యాస్ హార్ట్ స్టూల్స్. తనకి కాన్స్టిపేషన్ లేదు, బట్ షీ హ్యాస్ హార్ట్ స్టూల్స్. దాని వల్ల కూడా తను ఫుడ్ సరిగ్గా తినదు, వాళ్ళు తినే ఫుడ్ కొంచెమే ఉంటుంది. ట్రై గివింగ్ హర్ ప్రూన్స్ ఆర్ ప్రూన్ జ్యూస్ అని చెప్పారు. నాకు అనిపించింది ప్రూన్ జ్యూస్ కన్నా ప్రూన్స్ బెటర్ కదా అని చెప్పి ఎవ్రీడే నేను 3 to 4 ప్రూన్స్ ఇస్తున్నా తనకి. మేమిద్దరం నోటీస్ చేసింది అయితే తన ప్రూన్స్ తిన్న నెక్స్ట్ డే ఫుడ్ ఇంటేక్ కొంచెం మంచిగా ఉంటుంది. సూపర్ గా కాదు, బట్ ఫుడ్ ఇంటేక్ అయితే మంచిగా ఉంటుంది. నాకైతే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అనిపించింది. బట్ ఇన్ కేస్ ఇఫ్ మీ కిడ్స్ కి అట్లా ఏదైనా చాలా కాన్స్టిపేషన్ అట్లా ప్రాబ్లం ఉంటే ప్రూన్స్ ట్రై చేయండి. డైరెక్ట్ గా ఇట్లా లాక్సేటివ్స్ కానీ ఇంకేమైనా మెడిసిన్స్ యూజ్ చేసే బదులు ఇది ఫస్ట్ యూజ్ చేస్తే బెస్ట్. నాకు డాక్టర్ అదే చెప్పింది. సంహౌ నాకు మంచిగా దొరికే డాక్టర్స్ కూడా ఫస్ట్ దే ట్రై విత్ ఫుడ్, తర్వాత అది కాదు అన్నప్పుడు మీరు అప్పుడు మెడిసిన్స్ కి పోండి అని అట్లా చెప్పింది. ఇది అంతా కూడా ఖాళీయే. యాక్చువల్లీ దీంట్లో గ్లాసెస్ ఉండాలి, అవన్నీ డిష్ వాషర్ లో ఉన్నట్టున్నాయి, ఇంకా మేము సత్తలేదు, అందుకే ఇది ఖాళీ ఉంది. అండ్ పైన అవి చూస్తే బేక్ వెయిట్ సెట్స్, కార్నింగ్ వేర్, అవన్నీ నేను అసలు ఇప్పుడు కాదు ఎప్పుడు మా పెళ్ళి అయిన తర్వాత ఇయర్ 2014 డిసెంబర్లో మా పెళ్ళి అయింది. సో 2015లో కొన్నా అవన్నీ నేను. అవి అలాగే వస్తున్నాయి అప్పటి నుంచి.
అండ్ ఇది ఇట్లా కింద పెట్టడం ఇష్టం లేక నేను కొన్నాను, ఇది గోల్డ్ కలర్. బట్ ఇది తీయాలి అంటే ఇప్పుడు రావడం లేదు. మేము ఎందుకో ఈ ఇంట్లోకి మూవ్ అయిన ఫస్ట్ ఫ్యూ డేస్ మాకు ఎట్లుండేది అంటే, మేము ఇదంతా క్రోమ్, సో ఇదంతా మార్చేసి మేము గోల్డ్ కలర్ మార్చేసుకుంటాము అనుకున్నాం. అదేదో ఇట్లా ఫింగర్ టిప్స్ మీద అయిపోతుంది అనుకున్నామో మేము ఏమనుకున్నాం మాకు తెలియదు. అందుకే ఈ గోల్డ్ కలర్ కొని పెట్టాం. ఇది ఆడగానే ఉంది. ఇప్పుడు దీనికి ఏది మ్యాచ్ అవ్వదు. బట్ పీక్దామంటే రావడం లేదు. సరేలే అని చెప్పి అట్లా వదిలేసాం ఇంకా మేము. ఇక్కడ అయితే ఈ కిచెన్ మోడల్కి అయితే యాంపుల్ ఆఫ్ స్పేస్ ఉంటుంది. మీరు సర్దుకుంటే చాలా మంచిగా సరిపోతుంది. ఇది వచ్చేసి మా రెగ్యులర్ స్టఫ్, వాలెట్స్ అట్లాంటివన్నీ పెట్టేసుకుంటాం. అండ్ ఇది కూడా, ఇది ఒకటి నాకు ఇంకోటి బాగా నచ్చింది. ఈ కిచెన్ లో అన్నిటికీ ఇట్లా ఎక్స్ట్రా మంచిగా వాళ్ళు ఇట్లా ఇచ్చారు ర్యాక్స్, ఎక్స్ట్రా బాక్సెస్ కానీ ఇవన్నీ ఇక్కడ ఇట్లా కొన్ని అని ఇలా పెట్టేసుకుంటారు. సో లిడ్స్ అన్ని కూడా ఇలాంటి బాక్స్ లో పెట్టేస్తే నాకు ఈజీగా అనిపిస్తుంది తీసుకోవడం. లేకపోతే ఇది మొత్తం స్పేస్ అంతా లిడ్స్ కి ఆక్యుపై అయిపోయినట్టు అలా అనిపిస్తుంది. ఇది కూడా ఇంతకుముందు ఐలాండ్ లోనే ఉండేది. మా అమ్మ వెళ్ళిపోయాక ఇక్కడికి తీసేసాను, నేను ఇక్కడికి పెట్టేసాను. మా అమ్మ వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా అక్కడి నుంచి తీసుకొని కాఫీ అవన్నీ చేసుకోవడానికి అని చెప్పి అక్కడ పెట్టా. అండ్ బాగా చెప్పా కదా నేను స్పేస్ ఎక్కువనే ఉంటుందని. దీంట్లో కూడా ఎక్స్ట్రా స్టఫ్, ఎక్స్ట్రా గ్లాసెస్, కప్స్, పైన ట్యాబ్. అవి ఐషానికి అందకుండా ఉండాలనుకున్నది నేను పైన పెట్టుకుంటా. బట్ అడగదు, వెళ్ళి తీసుకోదు కూడా. తను చెప్తుంది వన్స్ ఇన్ ఏ వైల్ ట్యాబ్ అమ్మా అని చెప్తే తను వింటది. ట్యాబ్ విషయంలో మాత్రం పాపం అస్సలు అట్లా చేయొద్దాను, మంచిగానే ఉంటది. అండ్ ఇది మొత్తం కూడా కబోర్డ్సే ఉంటాయి, చాలా స్పేసే ఉంటుంది. మొత్తం ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం కబోర్డ్సే ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను అంతా కట్లరీ పెట్టేసుకుంటాను. మన స్టీల్ స్పూన్స్, ఫోక్స్, పీలర్, ఒక 3 ఉన్నాయి. టీవీ మాకు అసలు టీ చేసుకోవడమే రాదు నాకు, భరత్కి సరిగ్గా. ఇది నేను గీ స్ట్రెయిన్ చేసుకోవడానికి వాడతా. ఇవన్నీ అక్కడ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మన పోపులు ఉంటాయి కదా రెగ్యులర్ గా కావాల్సినవి మనకు, పోపులు అవన్నీ పెట్టేసుకుంటాను. అండ్ ఇది అయితే ఇట్లా మనం ఓపెన్ చేసిన ప్యాకెట్స్ ఉంటాయి కదా వాటికి నేను బైండర్ క్లిప్స్ వాడతా. మనకి ఇట్లా పేపర్ క్లిప్స్ ఉంటాయి కదా అవి నాకు ఎందుకో మంచిగా ఎయిర్ పోకుండా టైట్ గా ఉన్నట్టు అనిపించవు, అందుకే నేను బైండర్ క్లిప్సే వాడేస్తా. ఇట్లా కొన్ని ఉంటాయి కదా ఇంగువ, ఇవన్నీ పడిపోతాయి కాబట్టి ఇట్లా ఏమైనా ఈ చిన్న బాక్స్ పెట్టేసి దాంట్లో వేసేసుకుంటా. అది మన కుక్కర్ వెజిల్. అండ్ ఇది వచ్చేసి నేను ఐకియాలో తీసుకున్నా ఈ కంపార్ట్మెంట్ ది కూడా. ఇందాక మీకు ఒక వుడ్ ది చూపించా, ఇది ఇవన్నీ కూడా ఐకియాలోనే తీసుకున్నా. కిచెన్ ఆర్గనైజర్స్ అవన్నీ నాకు మంచిగా నచ్చుతాయి ఐకియాలో. అండ్ ఇంకొకటి మీరు నన్ను బాగా రెగ్యులర్ గా అడిగేది హెక్స్క్లాడ్ ప్యాన్స్ గురించి. మీరు చూస్తే ఇవి కూడా నేను ఎక్కువ పెట్టుకోను, మాకు కావాల్సిన వరకే పెట్టేసుకుంటా. సో నీట్ గా ఉంటది, చాలా ప్యాన్స్ పెట్టుకొని క్లమ్జీ చేయను. హెక్స్క్లాడ్ ప్యాన్స్ అయితే చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ 8 months నుంచి నేను వాడుతున్నాను, మాకైతే నచ్చాయి, ఏం కంప్లైంట్ లేదు. ఇంకోటి హెక్స్క్లాడ్ కాకుండా నా దగ్గర కాల్ఫ్లాన్ కూడా ఉంది. అది ఏవైనా కూరలు చేసేటప్పుడు, ఫ్రై అయితే నేను చేయను స్టీల్ దాని మీద. నేను ట్రై చేసా దాన్ని నాన్ స్టిక్ గా చేసి అది చేసి ఇచ్చేసి, కానీ మొత్తం కిందంతా అంటుకుపోతుంది. సో ఎనీ ఫ్రైస్ హెక్స్క్లాడ్ లోనే చేసుకుంటా. రీసెంట్ గా ఒక లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఒక ఆర్టికల్ కూడా వచ్చింది, హెక్స్క్లాడ్ లో ఈ కెమికల్స్ ఉన్నాయి, ఇంతకన్నా ఎక్కువ టెంపరేచర్ మీద వండితే ఆ కెమికల్స్ మన ఫుడ్ లోకి లీచ్ అవుతాయి అట్లా అని చెప్పి. యూజువల్ గా నేను లో టు మీడియం లో పెట్టుకునే వండుతా. మా అమ్మ కూడా చాలా అంటది, అసలు సోని చాలా ఫాస్ట్ గా వంట చేస్తుంది, చాలా తక్కువ ఫ్లేమ్ పెట్టుకొని చేసేస్తుంది, కానీ ఫాస్ట్ గా అయిపోతుంది. అదే అంట, నువ్వు నాకు కాంప్లిమెంట్ ఇస్తున్నావా లేకపోతే కామెంట్ చేస్తున్నావా అని చెప్పి. సో నా వంట అంటే మా ఇంట్లో అందరు లోలో పెట్టి వండుతుంది అట్లనే అంటూ ఉంటారు. అండ్ ఓన్లీ స్టవ్ టాప్, నేను దాన్ని అవెన్ లో కూడా పెట్టాను హెక్స్క్లాడ్ ని, ఓన్లీ స్టవ్ టాప్ మీదే వాడతా. టెల్ నౌ అయితే నాకు బాగా నచ్చింది, ఏం కంప్లైంట్స్ లేవు. అండ్ ఇవన్నీ కూడా మొత్తం కబోర్డ్సే. నా చపాతీ కర్ర ఏమంటే చపాతీ పీట, 2 చపాతీ కర్రలు, ఒకటి నాకు ఒకటి ఐషానికి. నేను చపాతీ పిండి కలిపానంటే కంపల్సరీ తనకు కావాల్సిందే, తనకి ఇవ్వాల్సిందే నేను. అండ్ ఇది వచ్చేసి కూడా ఇట్లా జిప్ లాక్స్, నైట్స్. అండ్ మీరు అనుకుంటారు కదా చిన్నపిల్ల ఉంది ఇట్లా బయటకు పెట్టేసుకున్నారు నైట్స్ ఎట్లా అని చెప్పి, తను అసలు ఏం ముట్టదు ఇట్లాంటివన్నీ. తనకు కావాల్సి ఉంటుంది చపాతీ పిండి, చపాతీ కర్ర. సో అవి తనకు తెలుసు, అది ఎక్కడ ఉంటాయి అదే తీసుకుంటుంది, ఇదేం తీయదు. అండ్ ఇది వచ్చేసి హెక్స్క్లాడ్ నైఫ్. మీరు ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం చేసుకోవద్దు. నిజంగా $100 పెద్ద తోపు అయితే ఇచ్చాను, ఏం లేదు, నార్మల్ నైఫ్ లాగే ఉంది.
మరి భరత్ ఎందుకు ఇది కొనుక్కొని డమాస్కస్ నైఫ్ అని చెప్పి తెగ తిరిగాడు. నార్మల్ నైఫ్ ఏం లేదు, నాకు ఐకేలో కొనుక్కున్న నైఫ్, ఈ నైఫ్ నాకు ఒకలాగే ఉంది. సో ఇక్కడ వచ్చేసి ప్లేట్స్, చిన్న ప్లేట్స్, పెద్ద ప్లేట్స్ ఉంటాయి కదా, ఇవి ఐషాని ప్లేట్స్. కొంచెం పెద్దగా అయిపోయింది ఇప్పుడు, నేను ఈ ప్లేట్స్ వాడడం లేదు ఎక్కువ. ఇక్కడ కూడా ప్లేట్స్. నేను ఈ ప్లేట్స్ ఎందుకు పెట్టుకుంటానంటే, నేను వుడెన్ కటింగ్ బోర్డ్ మీద టొమాటో కట్ చేయను, ఎందుకు నాకు కటింగ్ బోర్డ్ మొత్తం ఇట్లా అయిపోయినట్టు అనిపిస్తుంది. సో టొమాటోస్ మాత్రం నేను ఆ స్టీల్ ప్లేట్లోనే కట్ చేసుకుంటా. అండ్ ఇప్పుడు స్టీల్ కటింగ్ బోర్డ్ కూడా వస్తున్నాయి, అది ఎందుకు కొనుక్కోను అంటే, అది భరతే చదివి చెప్పాడు. స్టీల్ కటింగ్ బోర్డ్స్ అంట వాడితే నైఫ్స్ షార్ప్నెస్ తగ్గిపోతుంది, తన నైఫ్ పాడైపోతుంది అది అని చెప్పి తను వద్దు వుడ్డే పెట్టుకో అని చెప్పాడు. అండ్ ఇది వచ్చేసి రెగ్యులర్ స్టఫ్, మనకు కావాల్సిన నైఫ్స్ అవి ఇవి, బాటిల్ క్లీనింగ్ బ్రషెస్, ఐషాని పెయింట్ బ్రషెస్. ఇవైతే స్లిప్ వాడడం లేదు. నేను కంప్లీట్ గా పాలు బాటిల్లో తాగడం మానేసింది. ఇంతకుముందు చాలా తాగేది ఇట్లా బాటిల్లోనే పెట్టుకొని. మాకు అది కొంచెం టైం పట్టింది మానిపించడానికి. తను ఆల్మోస్ట్ 4 years వస్తున్నాయి అనగా ఒక 2-3 months ముందు మానేసింది. మాకు పాల బాటిల్ మానిపించడం కన్నా పాటీ ట్రైనింగ్ నాకు చాలా ఈజీగా అయిపోయింది. మాకు జస్ట్ 2-3 days లో అయిపోయింది. మాకు అసలు కొంచెం కూడా ప్రాబ్లం లేకుండా. నేను అనుకున్నా అదే అంత ఈజీగా అయిపోయిందంటే ఇది ఎంత ఈజీగా అవుతుంది అని చెప్పి, బట్ ఇదైతే చాలా కష్టమైంది. నాకు చాలా కష్టమైంది బాటిల్ మానిపించడం. అయితే ఇలా పాల బాటిల్ కాదు, చిన్నపిల్లలు టాడ్లర్ తాగే పాల బాటిల్, మరీ బేబీస్ తాగే బాటిల్ కాదు. అండ్ ఈ సెక్షన్ మొత్తము మెడిసిన్స్, అట్లా ఏమైనా మిస్సెలేనియస్ థింగ్స్ అన్ని అవే ఉంటాయి. మెడిసిన్స్. ఇటు సైడ్ కూడా మాకు కబోర్డ్స్ ఉంటాయి. ఇవి అంతా భరత్ స్టఫ్. సో శుభ్రంగా ఉండదు, పిచ్చి పిచ్చిగా పెట్టుకున్నాడు. అండ్ ఇది నాది, ఇది ఐషానిది, ఇది నాది. బయటికి వెళ్ళేటప్పుడు కావాల్సినవి సన్ గ్లాసెస్, తన లిప్ బామ్, తన కొంబ్, తన బేబీ సీతా కొంబ్, అవన్నీ ఉంటాయి దీంట్లో. తనకు కావాల్సినవన్నీ వేసుకుంటుంది. ఎంత నీట్గా సర్దినా తన అన్ని చేసేస్తూ ఉంటది. అండ్ ఇది అయితే చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఎవరైనా ఇండియాకి ట్రావెల్ చేస్తుంటే ఇది ఇండియాలోనే దొరుకుతుంది. అపోలో ఫార్మసీ, అన్ని ఫార్మసీస్ లో దొరుకుతాయి అనుకుంటా. ఫ్యాబ్రిక్ రోల్ ఆన్ మస్కిటోస్ ది. నేను లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు బాగా కుట్టాయి ఐషోని మస్కిటోస్ ఫస్ట్ 2 days. అప్పుడు మా తమ్ముడు తీసుకొచ్చాడు మస్కిటో ప్యాచెస్ ఇది. బట్ ఓన్లీ డౌన్ సైడ్ ఏంటంటే అది చాలా ఎక్కువ స్మెల్ వస్తుంది. మేబీ ఆ స్మెల్ కి మస్కిటోస్ రావో ఏమో నాకు తెలియదు. అండ్ ఇంకొక 1 month లో నేను ఐషోని ఇయర్ కూడా ఇండియా వెళ్తున్నాము. బట్ నేను వెళ్ళేది చాలా షార్ట్ ట్రిప్, 1 month కి. అందులో నేను 3 weeks వర్క్ చేయాలి. నాకు ఓన్లీ 1 week ఆఫ్ ఉంది. బికాస్ నేను నా లీవ్స్ అన్ని కూడా అక్కడ ఇప్పుడు ఐషు సిక్ ఉన్నప్పుడు లీవ్ తీసుకుంటాను, నేను సిక్ ఉన్నప్పుడు లీవ్ తీసుకున్నట్లు నా లీవ్స్ అన్ని కూడా అయిపోయాయి. బట్ అట్లీస్ట్ ఐఎమ్ గుడ్. నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఆప్షన్ ఉంది, నేను ఇండియా వెళ్ళి చేసుకునేదైనా. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి నాకు, ఆల్మోస్ట్ ఒక 1 week వరకు ఉన్నాయి. అవి నేను సేవ్ చేసుకుంటున్నా. బికాస్ ఇది మా 10th anniversary డిసెంబర్ లో వచ్చింది, ఎక్కడికైనా వెళ్దాము అని. బట్ మేము డిసెంబర్ లో ఐ హోప్ సో నాకు ఇస్తారు లీవ్ వెళ్ళాలి అనుకుంటున్నా. మాకు ఏంటి అంటే నేను చేసే టీంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు చాలా హెక్టిక్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి అది చాలా ఎమర్జెన్సీ కాకపోతేనే మీరు లీవ్ తీసుకోండి, ఉండండి 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 అని చెప్తారు. బట్ చూద్దాం అనుకుంటున్నా. నా వర్క్ అంతా నేను బిఫోర్ 18th ఫినిష్ చేసేసి అట్లీస్ట్ 18th తర్వాత నుంచి మా యానివర్సరీ డేట్స్ లో తీసుకుందాం అనుకున్నా. ఇన్ కేస్ ఇఫ్ అది పాసిబుల్ కాలేదు అంటే నెక్స్ట్ January భరత్ బర్త్డే అప్పుడు వెకేషన్ వెళ్తాము. కాదు కూడా నేను వెళ్తా అంటే ఊరుకోగలను. అండ్ ఎక్కడ కూడా అన్ని స్టోరేజ్ వచ్చేసాయి. సో నాకు కొల్లాండెడ్స్ అవి పెట్టుకుంటాం. కిందంతా మన మిక్సీలు అవి ఉంటాయి కదా. ఇక్కడ చూస్తే ఇలా నేను సర్దుకోను. ఈరోజు డిష్ వాషర్ భరత్ అన్లోడ్ చేసాడు, అందుకే గందరగోళంగా పెట్టాడు. అండ్ మాకు ఈ ప్లాన్ కి నేను చెప్పాను కదా, ఇలా తీసుకుంటే ఈ కలర్ కబోర్డ్స్ తీసుకుంటే మాకు ఇట్లా ఇది డ్యూయల్ టోన్ వస్తుంది అని చెప్పారు. ఐలాండ్ ఇట్లా వైట్ ఈ కలర్ ఐలాండ్ వస్తుంది అనుకున్నాను. నేనేం పెద్ద ఫ్యాన్ కాదు ఈ డ్యూయల్ టోన్ ఐలాండ్ కి. నేను తీసుకున్నప్పటి నుంచి కూడా భరత్ కి మారుద్దామా అంటూనే ఉన్నా. ఇంకా వచ్చాక ఫస్ట్ ఫ్యూ డేస్ అయితే పెయింట్ వేసేస్తా అని తిరిగా. బట్ ఇప్పుడు సంభవం నా కళ్ళకి అలవాటు అయిపోయింది. ఓకే, బట్ ఫ్యూచర్ అయితే ఖచ్చితంగా చేంజ్ చేస్తా ఈ కలర్ అయితే. అండ్ ఇది మా కిచెన్. అండ్ మాకు వచ్చేసి స్టెప్స్ బ్యాక్ సైడ్ కూడా ఎంటీ స్పేస్ ఉంది, జస్ట్ ఒక రూమ్ లాగా ఉంటుంది.
నేను మాకు ప్యాంట్రీ లేదు కదా, అక్కడ స్పేస్ ఏదైనా చేసుకున్నాము, ఫస్ట్ మేము చేద్దాము అనుకున్నాము. వీడియో చూసాను, నీకు నాకు చదవగలే భరత్ అని చెప్పి మా కమ్యూనిటీలోనే ఉంటారు కొంతమంది చేసేవాళ్ళు. సో వాళ్ళకి అవుట్ సోర్స్ చేసి చేయించుకున్నాం. మంచిగానే ఉంది, బట్ కొంచెం అయితే కాస్ట్లీ అయింది బయట కంపేర్ చేస్తే. మా కమ్యూనిటీలోనే ఉండేవాళ్ళు కాబట్టి మనం మంచిగా ట్రస్ట్ చేస్తాము, ట్రస్ట్ చేసి పిలిచి చేయించుకోవచ్చు. బట్ సమ్హౌ నాకు ఇట్లా భయం అవుతుంది, బయట ఎవరో తెలియని థర్డ్ పర్సన్ వేరే వెబ్సైట్స్ నుంచి హ్యాండీ మ్యాన్స్ నుంచి ఎట్లా పిలిపియాలి అంటే ఏమో ఎందుకు వచ్చిన గోలా అని చెప్పి. నాకు తెలుసు మేము ఎక్కువ పే చేసాము అవ్వాల్సిన దానికన్నా, బట్ స్టిల్ ఇట్స్ ఓకే, నాకు ఆ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అని చెప్పి నేను పిలిపించుకోలేదు. దిస్ ఇస్ మై మెట్ల కింద స్పేస్ కమ్ ప్యాంట్రీ. ఇది కూడా అంత ఫుల్లీ ఆర్గనైజ్డ్ కాదు, బట్ యాజ్ అ సెడ్ ఫంక్షనల్. నాకు అన్ని దొరుకుతాయి కావాల్సినవన్నీ, నాకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. ఇది చూస్తే మా ఇంటికి ఏ చిన్న చిన్న పిల్లలు వచ్చినా కూడా వాళ్ళకు బాగా తెలుసు నేను కుకీస్, జ్యూసెస్ అవన్నీ ఎక్కడ పెడతా అని చెప్పి వాళ్ళు మంచిగా చేయబట్టుకొని తీసుకొని వస్తారు, ఇక్కడ ఉంటాయి పదా అని చెప్పి. ఇది కూడా అంతే, ఐషాని కోసము సమ్మర్ కాబట్టి కంపల్సరీ మేము రోజు ఈవినింగ్ టైం పిక్ చేసుకుని వెళ్ళేటప్పుడు జ్యూస్ తీసుకుంటాం. బట్ నేను అది ప్యాక్ ఫ్రెష్ హోమ్ మేడ్ జ్యూస్ ఏం కాదు, ఇలా ప్యాకెట్ లో పెట్టిన జ్యూస్, బట్ స్టిల్ నో యాడెడ్ షుగర్స్ అట్లా చూసి తీసుకుంటా నేను. ఆనెస్ట్ ఇప్పుడు ఇది రీసెంట్ గా తీసుకొచ్చాము ఇంకోటి యాపిల్ అండ్ ఈవెన్ చెప్పి, అది కూడా మంచిగానే ఉంది, దాంట్లో కూడా యాడెడ్ షుగర్స్ ఏం లేవు. ఇవి నా వెనకాల చిన్న నా టొమాటో చెట్లకు కాసిన టొమాటోస్, ఆల్రెడీ చాలా టొమాటోస్ తో మేము పచ్చడి చేసుకున్నాము. ఇది ఈరోజు ఐషాని తెంపుకొని వచ్చింది. ఇది నేను చదివాను, ఇలా ఉన్నప్పుడు తెంపేస్తే సరిపోతుంది, చెట్టు మీదే పండాల్సిన అవసరం లేదు అని చెప్పి, అందుకే ఇవి తెంపి తీసుకొచ్చేసాం. ఫ్రూట్స్, పొటాటోస్, యాపిల్స్, గార్లిక్ ఇలాంటివన్నీ వైట్ బాస్కెట్ లో పెట్టేస్తా, కొంచెం గాలాడాలి అప్పుడు అవి ఎక్కువ పాడవవు అంటారు కదా. ఏ ఎక్స్ట్రా స్టఫ్ ఇవన్నీ లెమన్ రైస్ పౌడర్స్ అట్లా అన్ని మొత్తం ఇట్లా పడేయకుండా అన్ని ఇట్లా నేను బాస్కెట్స్ లో పెట్టేస్తాను, నాకు ఈజీగా ఉంటది తీసుకోవడము అని చెప్పి. ఇది కూడా మేము నిన్న కాస్కో వెళ్ళినప్పుడు తను నాకు ప్యూరిస్ చాలా ఇష్టము అంటే తీసుకున్నాను. రెగ్యులర్ గా ఏం తినదు, బట్ మేము ఇండియా వెళ్ళినప్పుడు కూడా యూజ్ అవుతుంది, తనకు ఏమైనా ఆకలి అట్లా అయితే అని చెప్పి తీసేసుకున్నా. అది అండ్ ప్రోటీన్ పౌడర్స్ ఎప్పుడు ఉంటాయి, ఇవన్నీ టాప్ అంతా ప్రోటీన్ పౌడర్స్ తో సరిపోయింది. ఇది మా కిచెన్ టూర్, మా కిచెన్. సో అందరిలాగే రెగ్యులర్ గా పెద్ద అది ఇది ఏం లేదు. యాజ్ ఐ సెడ్ బిఫోర్, చాలా చెప్పా, ఇట్స్ మై కిచెన్ ఇస్ ఎ మోర్ ఫంక్షనల్ కిచెన్. ఏది ఎక్కడ పెట్టా అని నా బ్రెయిన్ స్ట్రాంగ్ చేసుకొని ఎతికి ఎట్లా చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా దొరుకుతాయి. అమ్మ వచ్చినా పెద్దమ్మ వచ్చినా ఒక్కసారి 2 సార్లు వాళ్ళు మొత్తం కబోర్డ్స్ ఓపెన్ చేసి చూసుకున్నారంటే వాళ్ళకి ఏవి ఎక్కడ ఉన్నాయో ఈజీగా దొరికిపోతాయి. అండ్ ఇన్ కేస్ డిష్ వాషర్ ఎప్పుడైనా నేను అన్లోడ్ చేసినా కూడా ఏది ఎక్కడి నుంచి తీసానో అది అదే ప్లేస్ లో పెడతా, పక్కన జరపను. భరత్ అయితే మాత్రం పైన పెట్టాల్సిన పాట్స్ కింద పెట్టాల్సిన పాట్స్ పైన అలా పెడుతూ ఉంటాడు. ఇంతకు ముందు ఇట్లా మేము ఏ ప్లేస్కి వెళ్తే అసలు ఇంకా అన్ని కలెక్ట్ చేయలేదు. ఒక ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ నాకు చాలా ఇష్టం ఉంది మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేయాలి పెట్టాలి అట్లా అని చెప్పి. తర్వాత అసలు ఇంకా చేయడం కూడా మానేశాను. ఇది మీకు చాలా మంది తెలిసే ఉంటుంది, మా చిన్నారమ్మ ఫోటో దియా. మీరు చాలా మంది అడుగుతూ ఉంటారు దియా ఎలా ఉంది అని చెప్పి. మంచిగా ఉంది తన ఫోటో ఇది. తనకు అప్పుడు ఒక 3 years అలా ఉంటాయి అనుకుంటా. అండ్ ఇది మా చెల్లి తీసుకొచ్చింది న్యూ ఇయర్ రోజు సాయిబాబాది, ఇక్కడ పెట్టేసుకుని. ఈ యానిమల్స్ ఐషానికి చాలా ఇష్టం. తను ఇంతకు ముందు సియాటల్ ఫ్రిష్ మీద ఉండేవి, బాగా ఆడేది. ఇప్పుడు నిహిరా వచ్చినంతకు నిహిరా కూడా ఆడుతుంది, అందుకే నాకు తీయబుద్ధి కాలేదు యానిమల్స్, అలా వదిలేసాను నేను. ఇది మేము అసలు వాడలేదు. ఐషు పుట్టేటప్పుడు మనం కొంటాం కదా కార్కి పెట్టాలి అని చెప్పి. అండ్ తన కోవిడ్ బేబీ, అసలు బయటికి ఎక్కడికి పోయినా మేము అసలు ఎక్కడికి పోలేదు, పెట్టలేదు కూడా. తర్వాత తెచ్చా కదా అట్లా ఫ్రిడ్జ్ మీద పెట్టా. సంహో నాకు ఇంకేది తీయబుద్ధి కదా, ఇట్లనే పెట్టేసాను నేను ఇట్లా తీయకుండా. అండ్ ఇంకొకటి కూడా ఏంటి అంటే ఫ్రిడ్జ్ కూడా మాకు ఈ ఇంట్లో దాంట్లోనే వచ్చేసింది. మేము ఇల్లు తీసుకునేటప్పుడు ఇట్లా మనం కొన్ని నెగోషియేషన్స్ చేస్తాం కదా, అప్పుడు మేము అడిగాము వేరే వాళ్ళు, వేరే బిల్డర్ అందరు చేస్తారు ఇట్లా, వేరే బిల్డర్ అవి ఇస్తున్నాడు మీరేవి ఇస్తారు ఇట్లా ఇట్లా ఇట్లా. దాంట్లో మాకు రెఫ్రిజిరేటర్, పైన లాండ్రీలో వాషర్ డ్రైయర్ వాళ్ళే ఇంక్లూడ్ చేస్తామన్నారు. బట్ వాళ్ళు చెప్పారు మేము ఇట్లా అల్ట్రా పాష్ కానీ ఇప్పుడు కరెంట్ ట్రెండ్ అట్లా ఏమి చేయము, ఇట్స్ రెగ్యులర్ రెఫ్రిజిరేటర్ అండ్ రెగ్యులర్ వాషర్ అండ్ డ్రైయర్ అని చెప్పి. నాకు అనిపించింది
అప్పుడే మనము అంత కట్టి అవన్నీ చేసి ఇట్స్ ఓకే, నాకు సేమ్ అది కూడా ఫంక్షన్ అయితే చాలు, పని చేస్తే సరిపోతుంది, తర్వాత మెల్లగా తీసుకోవచ్చు అని చెప్పి నేను ఓకే చెప్పేసాము. మాకు ఏది వచ్చినా పర్లేదు అని చెప్పి సరిపోతుంది ఇది నాకు భరత్ ఐశానికి. బట్ ఇంకా ఎప్పుడైనా ఎక్కువ మంది ఫ్రెండ్స్ అట్లా అందరూ వస్తుంటే చాలా తీసుకొచ్చినప్పుడు అనిపిస్తుంది, అప్పుడు కొంచెం నీట్ గా సర్ది పెట్టుకోవాల్సి వస్తుంది. మేము అదే అనుకుంటాం, ఇంకొక 2 years అట్లా వాడేసి కొత్త ఫ్రిడ్జ్ తీసుకుందాము అని చెప్పి, కొంచెం ఎక్కువ స్టోరేజ్ ఉన్న ఫ్రిడ్జ్ తీసుకుందాము అనుకుంటాము. ఇది అయితే పెరుగు తోడేసి పెట్టాము మేము వెళ్ళేటప్పుడు. ఈ మధ్య మా చెల్లి వాళ్ళు పాలు బయట ఫామ్ నుంచి తెప్పించుకుంటున్నారు. వాళ్ళే నాకు కూడా కాంటాక్ట్ ఇచ్చారు, ఆ ఫామ్ నుంచి తెప్పించుకునే కాంటాక్ట్. $12 $13 భరత్ ఎంత గ్యాలన్? 1 gallon మిల్క్ $12 అంట. చాలా థిక్ మిల్క్, ఇట్లా మంచిగా మనకి ఇండియాలో ఎట్లుంటది పెరుగు, మేము పాలు తోడేసుకొని చేసినా కూడా ఇండియాలో వచ్చినట్లు వస్తుంది. అండ్ పెరుగు కూడా టేస్ట్ ఉంది. నాకు అనిపించింది అసలు నేను తోడేయను ఇంట్లో బయట కాస్కోలోనే ఆ యోగర్ట్ తెచ్చిస్తాం. నాకు ఇది తోడేసి తినడం స్టార్ట్ చేశాక నాకు అనిపించింది ఎంత టేస్ట్ డిఫరెన్స్ ఉంది దానికి దీనికి అసలు అని చెప్పి. అండ్ చాలా చాలా బాగుంది, మాకు బాగా నచ్చింది. బట్ ఒకటి ఏంటంటే 10 days లో వాడేసుకోవాలి మనము, లేకపోతే పోయినసారి లాస్ట్ తిరిగిపోతే మా పెద్దమ్మ చెప్పింది పనీర్ ట్రై చేసి మంచిగా ఉంటుంది అంటే పనీర్ చేసాం, అది కూడా చాలా మంచిగా వచ్చింది. సో నాకు సరిపోతుంది ఆ 1 gallon మిల్క్, డైలీ 1 cup ఐశానికి ఇవ్వడానికి, పెరుగు తోడేసుకోవడానికి, పనీర్ చేసుకోవడానికి. అండ్ పాలు ఇంటేక్ కూడా మేము చాలా తగ్గించేసాం. డాక్టర్ చెప్పింది పాలు ఎక్కువ ఇవ్వద్దు, 1 cup చాలు, పాలతో కడుపు మొత్తం నింపేసుకుంటే ఫుడ్ తినదు అండ్ తన బాడీకి వెళ్ళాల్సిన న్యూట్రియంట్స్ అన్ని కూడా వెళ్ళవు, ఓన్లీ పాలు ఇవ్వకండి అని చెప్పింది. మేము చాలా కట్ చేసేసాం, జస్ట్ 1 cup ఇస్తాను పాలు. అయిపోయింది, దట్స్ ఆల్. నా కిచెన్ టూర్ కూడా అయిపోయింది. That's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.